వాటర్ ప్రూఫ్ చూస్తాను ఎలాగో చూస్తాను బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఈ బొక్కు పోని తెచ్చేసి వేయించి మా 8,000 దెంగావు నీకు నచ్చకుంటే తొక్కరోసాలు ఇచ్చినావు అని చెప్పి వ్యాపారం అంటే ఎక్కడో పెట్టుకో పేపర్ గుద్దబెట్టికి తీసుకెళ్ళి లేవులే చెప్తాను. నేను అన్న దగ్గరికి వచ్చినాను. ఏం బండి కొట్టేసిన? ఎవరిది బండి? నాదే బండి. ఇట్లా పట్టిన ఆ బరువు పెట్టకూడదు. ఈసారి బండి తిప్పి పెట్టుకో, మోసపోద్దా నువ్వు. ఇట్లా పెట్టు. మంచి బరువు గేజ్ ఉండే ఫోను. నువ్వు మొబైల్ వస్తువు తీసుకున్నాక చెప్తాడు. నువ్వు వస్తువు తీసుకునే ముందు ఈశాన్యంలో బరువు పెట్టకూడదు. ఇప్పుడు నువ్వు తీసుకుంటావు డబల్ స్టాండ్ అది ఎన్ని కేజీలు ఎక్కుతుంది? 16 కేజీలు నెగ్గేది. నువ్వెంతున్నావు? నువ్వు 14 ఉండవా? అంత అనుకో పోనీ 16 కేజీ బాబు. పోనీ ఫోన్ కావాలి. ఫోన్ చెప్పవు. ఆర్డర్ వచ్చింది కదా నీకు టక్కని ఫోన్ చేసిన. నువ్వు మొబైల్ తీసుకుంటే నువ్వు ఈ పక్క వచ్చేసి చెప్తా, ఎండ పడకుండా ఉంటుంది నీకు. నువ్వు తీసుకున్నాక ఫస్ట్ గుడి పోయి పూజ చేపి. డైరెక్ట్ వాడద్దు. గుడి పోయి పూజ చేపించి ఆడ నువ్వు మంచిగా రోజు దేవుని దగ్గర ఉండి ముక్కొని ఇంటికి పోయి ఓపెన్ చేయి. నేను ఆల్రెడీ ఓపెన్ చేయలే, ఇంకా సీల్ ఉంది. ఇప్పుడు నీ ముందర ఓపెన్ చేసి ఇస్తా. 8,000 చెప్పినా కదా. మొత్తం ఎంత? 25,000 సెల్. 25,000 సెల్ ఇస్తాను. నువ్వు ఫోన్ లో ఇనలేదా? వినలేదు. మరి ఇనకుండా ఎందుకు పరిగెత్తి వచ్చినావు బండి? మంచోడు కాబట్టి నువ్వు బాగా నాకు అనిచ్చ కాబట్టి అదే నేను మంచోడే, నువ్వు మంచోడే. అందుకే మంచోడికే మంచి ఫోన్ ఉంది. 5,000 ఫోన్, అది 8,000కి వస్తుందని చెప్పవు. నేను చెప్తా ఉన్నా, మంచోడు అని మంచోడిని ముంచుతారు. అందుకు మనం ఏం తెలుసుకుందాం. ఇప్పుడు 5,000 కొట్టినావు నువ్వు, ఇంకా 3,000 కొట్టేస్తే ఫోను. నేను మంచోడిని అంటే మళ్ళా నేను చాలా మంచోడి కావచ్చు. కొట్టి ఎక్కడ ఉంది, నా ఊళ్ళు ఇక్కడ, నా ఊరు ఎక్కడ, ఎన్ని ఊరు నుంచి నేను అడగలేదు. 5,000 ఫోన్ పే చేసి 3,000 కొట్టలేనా? నేను అడగలేదు. నేను అమాయకుని కదా. నేను వద్దులేనా, ఇదే డబ్బుల విషయాల్లోనే వస్తాయి గలాట తెలుసా. అందుకే వేరే వాడు అడిగినాడు 10,000కి. 5,000 నువ్వు బండి స్టార్ట్ ఏది 5,000 ఇచ్చాం కదా, మరి 5,000 నాకు ఇచ్చి అయితే నేను అమ్మి వాడు నాకు డబ్బులు ఇచ్చినవాడు నీకు దాంట్లో 5,000 నీకు ఇస్తా. కంపెనీకి వెళ్ళి ఎప్పుడో అమ్ముతాం తెలగవుతుంది. ఇప్పుడు ఇచ్చి కదా నాకు. కంపెనీకి వాడు ఎట్లా కంపెనీ కన్నా కొట్టిండేది, నాకు కాదు. ఎంత కొట్టాలి? 3,000 కొడితే నీకు సెల్ బరువు. 5,000 కొట్టాను. 5,000 కొట్టినా బరువు చూడు. క్వాలిటీ మొబైల్ కంపెనీ ఇదే. నీ కంపెనీ అన్ని తెలుసా నీకు? తెలియదు, అందుకే అడుగుతాను. నీకు తెలిసినప్పుడు ఎందుకు మంచి కంపెనీ అని చెప్పినా కదా. 3,000 కొట్టు. పారిపోయినాడు చెప్తావు పాతపోయి. నువ్వు నన్ను చెడ్డగా అనుకున్నా పర్లే ఒకటి డబ్బు విషయంలో. 5,000 కొట్టాం కదా, 3,000 ఎక్కడికి వెళ్ళిపోతాం మేము? ఊరికే వెళ్ళిపోతాం అయితే నువ్వు ఉంటావు, ఊరు ఇడిచిపోతావు. నాకే మంచి మొబైల్ దొరికిందని చెప్పి నువ్వు నన్ను పట్టించుకోకపోవచ్చు. నువ్వు మనుషులు పెట్టించి నాతో నన్ను కొట్టియచ్చు. నిన్ను కొడితే మొబైల్ ఫోన్ కొట్టించేస్తానా? నీకు వద్దా కాళ్ళ కావాలని కదా 5,000 ఫోన్ పే చేశాను. మళ్ళీ నీకు 25,000 మొబైల్ 8,000కి వస్తుంది ఆన్లైన్ లో అని చెప్తే. అదే స్వామి నేను తీసుకుంటాం కదా ఎప్పుడు. కానీ వచ్చి చూడు రాలేదు. నువ్వు కొట్టు వచ్చే స్వామి చూడు. రాదు కదా, ఫోన్ పే ఓపెన్ చేయి. స్వామి వచ్చే చూడు స్వామి. 3,000 వస్తే వచ్చింటాయి. ఇంకేంటి మళ్ళీ దీని 3,000 మరి ఇంకెందుకు? అదేనా పాస్వర్డ్ అదే అంటే చూడు.
నువ్వే కొట్టాను మొత్తం 8,000 కొట్టాను ఫోన్ ఇవ్వు. ఇస్తాను. నువ్వు ఫోన్ తీసుకొని ఏం చేస్తావు అది చెప్పు. నీ ఫోన్ ఉంది, నీ ఫోన్ ఏడ్ చేస్తాను. ఎవరు? నువ్వు. నేను నీ దగ్గర కొనుక్కోలే కదా, నీ దగ్గర కొనుక్కోలే. షాప్ లో కొన్నా కదా, షాప్ లో కొని ఫోన్ షాప్ లో వాళ్ళు అడిగినారు, నేను చెప్పిన ఏమేం చెప్పి నేనేం చేస్తాను చెప్పిన. నువ్వు ఇప్పుడు ఫోన్ కొనుక్కో, నువ్వు ఫోన్ కొన్నా కానీ ఫోన్ ఎట్టి ఏడ్ చేసి చెప్తే నేను చేస్తాను. నేను జూమ్ చేస్తా, జూమ్ అవుట్ చేస్తా, స్క్రీన్ షాట్ తీస్తా, నేను చేసుకుంటాను. నువ్వు చెప్పాలి. తీసుకుంటాను ఫోటోలు ఇంకా పర్సనల్ కాడికి ఫోటోలు తీసుకోవడం ఇంకేటి ఉంది. నువ్వు ఫోటోలు తీసుకుంటావని నీకు 1.2 మెగాపిక్సెల్ కెమెరా, 0.2 మెగాపిక్సెల్ కెమెరా. నీ అమ్మ అయితే బాగా లేకున్నా కూడా బాగా వస్తుంది. నువ్వు రాత్రిపూట్ల ఫోటోలు తీసినా కూడా పడుతుందా ఏంది పెద్ద లైట్ వచ్చింది, బరువు ఎందుకు ఈడ? నువ్వు ఈ మొబైల్ ట్యూబ్లైట్ కనెక్ట్ చేసుకోవచ్చు, ఈ మొబైల్ ట్యూబ్లైట్ కనెక్ట్ చేసుకోవచ్చు. 5,000 ఫోన్ 8,000 వచ్చింది. నువ్వు అట్లా బయట చెప్పుకోవద్దు, నువ్వు అట్లా బయట చెప్పుకోవద్దు. చెప్పదంటే 5,000 కొన్నా అని చెప్పు, నీకు మర్యాద ఉంటది. తీసుకుని ఫోన్ ఉండు, నాకు ఇయ్య బుద్ధి కాలేరు ఉంచేపు ఉంటే ఇస్తా. ఇప్పుడు ఒకటి నువ్వు బయట 25,000 కొన్నా అని చెప్పు, 8,000 కొన్నా అంటే ఎవరు అమ్మినారబ్బా అని మళ్ళీ నాకు వచ్చి సతాయిస్తే నేను మళ్ళీ ఎవరికి ఇయ్యలేను. నువ్వు ఒకటి ఫోన్ ట్యూబ్లైట్ కనెక్ట్ చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ లో ఏమేమి ఉన్నాయనేది నీకు ఫోన్ లో చూపిస్తుంది. ఫ్రిడ్జ్ కనెక్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ టెక్నాలజీ అట్లుంది. నువ్వు టీవీ కనెక్ట్ చేసుకోవచ్చు, ఫ్యాన్ కనెక్ట్ చేసుకోవచ్చు, బాత్రూమ్ లైట్లు, బాత్రూమ్ లైట్ కూడా వేసుకొని ఆఫ్ చేసుకోవచ్చు, టీవీ కనెక్ట్ చేసుకోవచ్చు, ఈ బండికి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు, మొత్తం ఏ దానికైనా కనెక్ట్ చేసుకోవచ్చు. అది జాగ్రత్తగా వాడుకో, మంచి పేరుదే. అర్థమైంది? ఏది తీస్తా సీల్ నీ ముందర తీస్తా, మళ్ళీ నువ్వు తీరాడికి పోయినాక మొబైల్ అది కాదు ఇది కాదు అన్నావు అనుకో, మళ్ళీ ఎవరికి చెడ్డ పేరు నాకే కదా. సరిపోయి నీకేది, నువ్వు ఎంత చెప్తున్నా ఎంత తీసుకుంటున్నావు, చాలా మంచి ఇస్తాను చెప్పినావు. ఇంకోటి నమస్తే చెప్పు. వర్షానికి వాడుకోవచ్చు, నువ్వు స్నానం చేసేటప్పుడు వాడుకోవచ్చు, ఎండకు వాడుకోవచ్చు, చలి బకెట్ వాటర్ ప్రూఫ్ చూస్తాను ఎలాగో చూస్తాను, బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అన్ని చెప్తాను. నువ్వు సీల్ బీకు, క్లాప్స్ కొట్టి బీకు, అతికి క్లాప్స్ కొట్టు, సీల్ బీకు. మళ్ళీ పీక మాత్రం ఎందుకు పచ్చారు? సీల్ ఎవరు పీకింది? నేనే పీకాను. మొబైల్ ఓపెన్ చేయి. స్వామి ఏడిది, స్వామి ఏడిది. ఉండు జాగ్రత్తగా చేతులు తుడుచుకో, బాగా నీటి తుడుచుకో. మరకలు పడినాయంటే మళ్ళీ లేని మొత్తం రైలు. చాలా చార్జర్ వైర్, చార్జర్ వైర్ అది, అందుకే చేతులు తుడుచుకోమని చెప్పింది. చేతి తుడుచుకోవటం సాదర ఎలాగో తెలుసు మాకు. సరే పెట్టి మొబైల్ చూద్దాం, పక్కన పెట్టు. ఏ సాదరి పాత ఇచ్చి సాదర కొట్టాను. మొబైల్ జాగ్రత్తగా మెల్లిగా క్లాప్స్ కొట్టు, చిటికలే నీట్గా విజిల్. జాగ్రత్త, అద్ద చార్జర్ గడ్డ ఉంది. ఏమి ఏమి చల్లి ఎక్కడ ఉందా? ఏమైంది? ఏడిలో ఉందా? కంపెనీ ఏడిది? అది నువ్వు ఎంత చెప్పినావు? ఇదేంటి 8,000 ఇదేంటి? పడేసి చూడు నీ చేతిలో, ఇంకా శుభమాన్ ఇంకా తీసుకునే లేదు, అప్పుడే పడేస్తాను. చెప్పండి. కంపెనీ వచ్చేసి ఇది ముంచింగ్ అదే కంపెనీ. ఏది? అదే నాకేం తెలుసు ముంచింగ్ అని. ఇద్దో చూసుకో ఆంజీ. ఇది పైన పగిలినట్లు కాదు, ఇది మోడల్. గెర్రలు డిస్ప్లే పగిలినట్లు స్క్రాచెస్ ఉన్నట్లు వస్తాయి. ఏమైంది? ఏ నువ్వు బొంగులో ఈ ఫోన్ ఇదే. ఫోన్ కాకేమది? మా ఫోన్ చూడ ఎలాగుందా? ఏది? ఇదే. ఈ ఫోన్ చూడ ఎలాగుందా? ఇదే ఎలాగుంది ఫోన్. ఇది ఎంత ఫోన్ వచ్చేది? ఇదే 200-300 ఎక్కువ. 200-300 ఎక్కువ. 150 కూడా ఏది? 150 కూడా ఏది? ఏం సార్ పత్తేసి వచ్చినా మళ్ళీ తెచ్చి మళ్ళీ ఏడుస్తాం. ఇది ఆసమస్ కనబడుతుంది మీకు. ఈ ఫోన్ నుంచి కాదా? ఫోన్ చెప్పు ఒకసారి. ఫోన్ ఏం పని చేస్తా చెప్పు. ఫోన్ ఎందుకు ఇస్తున్నాను? ఫోన్ ఎందుకు ఇస్తున్నాను? ఫోన్ పగిలిపోయినట్లుంది. పోత ఫోన్ పగిలిపోయింది. ఫోన్ బొక్క ఫోన్ నుంచి 8,000 ఇచ్చి కొనిపించినావు. 5,000 అట్ట మళ్ళీ
ఇక్కడ చూడు ఆ, డిస్ప్లే ఊడిపోయింది. 5,000 ఫోను 8,000కి ఇచ్చినావు. ఏడు పరిస్థితి. ఇలా ఎంతమంది మోసేస్తున్నావు నువ్వు? ఎంతమంది నువ్వు? అదే మరి ఇది పద్ధతి. ఇది కూడా ఇది సాధ కూడా ఇది కూడా పారదే. ఏడిది ఏ తమాషా చేస్తాను ఏమన్నా? మరి ఏం సేల్? నా డబ్బులు కొట్టు, ఎవరు నా డబ్బులు కొట్టు. ఎవరు కొట్టు? ఇప్పుడు డిస్ప్లే ఊడి వాళ్ళు కొట్టాడు. ఎవరో నేను బాగొట్టలేదా? పోయింది. ఏది పోయింది? పోయే ఉంది. నువ్వు ఇసిరింటే పోయింది ఇద్దా. అది పోయే ఉంది ఆల్రెడీగా. అది పాత ఫోన్ బొక్క ఫోన్ తెచ్చేసి 5,000 ఫోను 5,000 ఫోన్ అన్న. నువ్వే కొట్టేసి నాన్నగారు అది అర్థమైందా? 8,000 కొట్టేసి నువ్వు 8,000 కొట్టి ఇక్కడ ఎవరు 8,000 కొట్టేసి 8,000 కొట్టకుండా ఫోన్ ఇవ్వా? 8,000 కొట్టకుండా ఫోన్ ఇవ్వా? ఫోను ఇప్పుడు ఎందుకు తీసుకున్నావు మళ్ళా? ఇప్పుడు ఎందుకు తీసుకున్నావు? డబ్బులు కొట్టు. అసమాస్ కనబడుతుంది నీ కంటికి. కనబడుతుంది కంటికి. వాళ్ళకి ఇచ్చిన ఏ డబ్బులు వాళ్ళకి ఇచ్చిన ఏ డబ్బులు ఇచ్చి నా డబ్బులకు ఇయ్య. నా డబ్బులు ఇయ్య. ఇప్పుడు ఒక్క నిమిషం దగ్గర చెప్పు. నీకు ఏం నచ్చలేదు ఫోన్లు? ఏడు తెచ్చింది స్వామి. ఏడు ఏ ఫోన్ ఇది? బరువుగా ఉంటుంది, మంచి కంపెనీ. ఎన్నిసార్లు చేస్తావు అంటే ఇక బొక్కు ఫోన్ తెచ్చినావు. బొక్కు ఫోన్ తెచ్చినావు. బొక్కు ఫోన్ తీసుకొచ్చేసి ఏడిది ఫోన్ ఇది. ఏడిది పీకద్దు. డబ్బులు కొట్టేస్తుంది. కొట్టు. నువ్వు ఇప్పుడు 8,000 కట్టకపోతే అప్పుడు చెప్తాను నీకు. అర్థమైందా? ఫోన్ లాగేసుకుంటున్నా. ఇష్టం మరి. ఎవరు ఫోన్? నీ ఫోన్. నా ఫోన్ నేను అమ్ముతాను. లాగేసుకునేది 20,000 ఇచ్చి తీసుకో. ఎరువులా కనబడుతున్నావా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? తమాషా మంచి కోసం చేసిన దానికి నీ మంచిగానే చూసినా నేను. 5,000 ఫోన్ చేసి మాకు పెళ్ళి ఉంది, పెళ్లి కోసం చెప్పి ఫోన్ బుక్ చేస్తే నువ్వేయించి బొక్కు ఫోన్ తెచ్చేసి నువ్వేయించి మా 8,000 దెంగావు. నెక్స్ట్ వేయించి మరి ఇప్పుడు ఎలా మాట్లాడతావా? వెళ్ళు. నీకు కాదు, నీకు మంచి మొబైల్ నేను అమ్మడం చేసింది తప్ప. ఏది ఇది మంచి మొబైలా? నీ సాదరే తొక్కలో సాదరే అని చెప్పేసి ఇదే పాసారి తెచ్చావు. ఫోన్ కూడా శుభ్రంగా ఈడిపోయింది. శుభ్రంగా దాదేంచి 8,000 రూపాయలు ఎట్టి అడ్డంగా దిగుదా మరి. ఎవరు సొమ్ము దిగుతావు అలాగా? మాటలు మరసంగా రాని సీరియస్ చెప్తా. నీకు నేను మంచి మొబైల్ అమ్మినా, నీకు దాని గురించి తెలియదు. నువ్వు ఈసరడం చేసిన పెద్ద అదే బొక్కు ఫోన్ తెచ్చేసి 8,000 చెప్తావా? ఎవరు సొమ్ము చెప్తావు నువ్వు? నీకు బొక్కు ఫోనా? బొక్కు ఫోన్ అది. ఇలా ఫోన్ అది యాది ఏది యాది నీ ఫోన్. ఇప్పుడు ఈ ఫోన్ అది పంపిస్తే కదా పిల్లోడు వచ్చింటే. అవును, కంపెనీ వాళ్ళు. కంపెనీ ఎప్పుడు ఎందుకు వస్తారు? నీ ముందరే వచ్చి కదా. నీ ఫోన్ ఇచ్చి యా ఫోన్? నీ ఫోన్ 8,000 రూపాయలు తీసుకున్నావు. అవును, 8,000 వెనక్కి ఇస్తారు. చార్జెస్ కట్ చేసుకుంటారు. నీకు ఇప్పుడే కొట్టిస్తా. చార్జెస్ కట్ అయితే కంపెనీతో మాట్లాడుతూ ఉండు. కంపెనీతో కాదు, సంబంధం లేదు. నీకు ఇచ్చిన డబ్బులు ఇప్పుడు ఒకటి, నువ్వు నన్ను నమ్మినా నమ్మకపోయినా నేను నిన్ను నమ్ముతా. వద్దు స్వామి. నువ్వు 3,000 రూపాయలు నమ్మలేదు. నువ్వు నాకు ఎన్నందుకు నాకు ఇచ్చి ఏంది ఈ తక్కువ వచ్చి కూడా వీసు కూడా నాకు ఇయ్యు. నా డబ్బులు నాకు ఇచ్చిన 8,000 నాకు ఇచ్చి నా ఫోన్ వచ్చేసి డబ్బులు ఇస్తాను. దానిలో చార్జెస్ కట్ అవుతాయి. ఏ ఛార్జ్ కట్ అవుతుంది? ఏసీ చార్జ్. నా సంబంధం లేదు. ఈయన ఒకసారి అమ్మాయి ఫోన్ చేసి అక్కడ ఎండతో వచ్చాను ఇంటికాడ నుంచి. కొట్టు కూడా ఎంపలేదు ఇవాళ నేను. కూలింగ్ చార్జెస్ 2,600. ఎవరు కావాలి? మొబైల్ తెప్పించిన దానికి నాకు అవసరం లేదబ్బా. ఐస్ గడ్డలో వచ్చింది. ఐస్ గడ్డలో వచ్చి అప్పతే నీటిలో పెట్టి చూసుకుంటారా? మాకు ఎందుకు? మా డబ్బులు మాకు ఇచ్చేస్తే వెళ్ళిపోతాను. వెనక వస్తుంది వెళ్ళిపోతాను. పెళ్లికి వెళ్ళాలి, పెళ్లి కూడా వెళ్ళాలి. పెళ్లికి పోతానవే. ఇస్తారులే ఉండి. ఏం ఇప్పుడు ఎందుకు షోలో పెట్టుకున్నా అందరూ వదిలిట్టుకోమని చెప్పినా కాదు. ఇంకా ఆ ఫోన్ తీసుకెళ్ళి మరీ రోడ్డు మీద వ్యవస్థలో కనబడుతున్నావు. ఇటు మేము కదా ఎట్లా డబ్బులే కొట్టు. నీ డబ్బులు కొట్టు. బండిలో పోయి డబ్బులు ఇది బండి ఎడితే బండి లేదు ఎట్లేదా? బండిలో పోయి డబ్బులు బండి ఎట్లేదు. ఇదో మాకు ఇది అరువు పెట్టి మళ్ళీ మాకు బండి అయితే నేను డబ్బులు కొట్టమని చెప్పావు. డబ్బులే 8,000 ఇస్తా. బండి సర్లేదు నాది నా సరిగ్గా చూపెట్టేట. ఎవరు? నా బాబు. ఏం పెట్టేసిన ఉండి ఇస్తా కానీ పడిపోతుందని చెప్పి నా పడిపోయిన జోబులు ఉన్నాయి. 3 జోబులు ఉన్నాయి. నేను ఇట్టుకుంటాను బాబు. నా సెల్ ఇస్తా ఉండు. ఇప్పుడు నీకు ఎంత ఇవ్వాలా? నా సెల్ మంచి అంతే. ఇస్తాలే. నీకు ఎంత ఇవ్వాలా? 8,000. నీ సెల్ 8,000 కమ్మినావు.
నా సెల్ అమ్మడం వేడు బుర్గం పాడైపోయింది ఇక తెగ్గ నా సెల్ అమ్మడం వేడు బుర్గం పాడైపోయింది ఇక తెగ్గ నీ సెల్ నువ్వు 8,000 అమ్మినావు, నీకు ఇంతకుముందు 5,000 ఇచ్చినా, ఇప్పుడు వచ్చినాక 3,000 ఇచ్చినా. రివర్స్ ఏ రివర్స్ గేమ్? మరి ఏంటి ఇప్పుడు నా జోలు ఎందుకు ఉంది మళ్ళీ నీ సెల్? అక్కడ ఉండి నువ్వు అమ్మినావు కాబట్టి. నువ్వేటన్నావు? ఏమన్నా నువ్వేటన్నావు? చెప్పు, నిజాయితీగా నువ్వు సూతం చెప్పావు, నువ్వు నిజాయితీగా సూతం చెప్పి చూపించాను. ఏం చూపించి జాగ్రత్తగా చూపెడతావా? అంటే దారిలో పోయే వాళ్ళందరూ చూపిస్తావా? ఇది చూపిస్తాను నేను. మళ్ళీ నాకేం చూపించినావు? సెల్ ఇలా తీసుకున్నావు. ఇవన్నీ వద్దు, నువ్వు 8,000కి తీసుకున్నావు కదా మొబైల్, 8,000 తీసుకున్నావు, ఇది పెట్టుకో. నేను వేరే వాళ్ళని అడుగుతాను, ఎవరైనా కొనుక్కుంటా. ఇదేనికే మాకు మాకు తక్కువ సెల్ ఇచ్చేసినాము, మళ్ళీ 8,000 పెట్టుకో, వేరే అవుతాను. మాకు ఏ సొల్లు అంత ఎందుకు? మాకు మా డబ్బులు మాకు ఇచ్చి 8,000 రూపాయలు మాకు నీకు కొట్టాను ఎలా నడక క్యాష్. నేను 500, నేను 5,000, ఇవాళ 3,000 కొడితే కానీ సెల్ అవ్వలేదు. ఆ సెలకే నుంచి దేవుడికి పూచెయ్యో తపట కొట్టు ఏడేది, పూచెయ్యో తపట కొట్టు ఏడేది. నీకు టెక్నాలజీ తెలియక నీకు ఎట్లా వాడాలో తెలియక ఇప్పుడు మొబైల్ ఫ్యాన్ కట్టవచ్చు, ఫ్రిడ్జ్ కట్టవచ్చు అన్నావు, వాషింగ్ మిషన్ కట్టవచ్చు. అవును, బండి బీగాలి, డబ్బులు తెస్తా. ఇంకా వాటర్లో పెట్టమని చెప్పలేదు. ఇంకా మాకు ఎందుకు తల్లో పిచ్చేసాము లేవు. కరెంట్ బిల్ కట్ అయిపోయినాయి, ఈఎంఐ కట్టేది ఉంటే 2 కట్ అయిపోయినాయి. రేపు నెల వచ్చిన నాకు ఎందుకు అయ్యా? నాకు అనవసరం. నాకు నా సెల్ 2 సార్లు తీసుకున్నావు, సెల్ డబ్బులు తీసుకుని 8,000 నా సెల్ కూడా తీసుకున్నాను. నాకు అవసరం లేదు. నా సెల్ నాకు ఇచ్చి నువ్వు ఎందుకు డిస్ప్లే పాల్గొట్టావు? అవును, ఎందుకు పాల్గొడతావు? ఆ సెల్ ఎందుకు ఇచ్చినావు? నీకు నచ్చకుంటే తొక్కలో సెల్ ఇచ్చినావు, తొక్కలో సెల్ ఇచ్చినావు, తొక్కలో సెల్ అని చెప్పేసి 8,000 తెగినావు. ఇప్పుడు వేసి పై పచ్చి ఇలా మాట్లాడతావు నువ్వు. ఒక నిమిషం, పాస్ ఇచ్చిన దానికి ఇంకో 2,000 ఎక్స్ట్రా ఎవరు కావాలి? మళ్ళీ మర్యాద పెట్టిన తొక్కలో సార్ తెచ్చినావు, సార్ కూడా ఈ సార్ కూడా ఓ పరిపోయి సార్ తెచ్చినావు. మళ్ళీ మాకు చెప్తాం. నేను నువ్వు నాకు ఆ సెల్ పాల్గొట్టిన దానికి డబ్బులు ఇస్తే చెప్పు. నీ సెల్ నీకు వెనక్కి ఇవ్వాలంటే నువ్వు 8,000 అడగకూడదు. ఎందుకు? నా మళ్ళీ డబ్బులు పోయి ఇదేంటి నాకు అర్థమట్లేదు. బాంబే సెల్ పాల్గొట్టిలే నువ్వు. ఎవరు? నువ్వే. ఇప్పుడు ఎక్కడది? చిన్నావు కదా. మిషన్ మైసరపోతు 8,000 అనగారు 8,000. మంచి టపల కొట్టు, పూజ చెయ్యి, అగరత చెట్టు, అరటిపళ్ళు ఎట్టు, ఇంకా బొట్లెట్టు అన్నావు. ఇవన్నీ చేస్తే తొక్కలో అసలు ఇచ్చినావు నాకు. ఇప్పుడు ఎంత కొంటావు? నాకేటొద్దు. నా డబ్బు నా ఫోన్ పే చేసి నా డబ్బులు 8,000 రూపాయలు లేవనా? కరెంట్ బిల్ కట్టాను, ఈఎంఐలు కట్టాను, ఇంటికి సరుకులు తెచ్చాను. మాకెందుకు ఏదైతే కరెంట్ బిల్ కట్టావో ఈ డబ్బులతోనే మళ్ళా కిందకి పైకి చూస్తాను. మొబైల్ కొనుక్కుంటావు నమ్మకంతో ఆ డబ్బులు వాడుకున్నా, నువ్వు కొనుక్కోలే. తప్పు ఎవరిది? మొబైల్ ఎవరిది? ఇస్తా తీసుకో, 65,000 ఇచ్చి తీసుకో. ఓసం తినతను నాకు తెలుదు. నా సార్లకి బండి కూడా పీక్కుంటా. బండిని పీక్కుంటా. ఎందుకు పీక్కుంటా? మళ్ళీ నువ్వు నిజాయితీ మాట్లాడు. తీసుకెళ్ళి బండి బీగాలి మరి వెళ్తాగా నేనవును తాళానికి ఇస్తాను. తీసుకున్నా, ఓకే ఒప్పుకుంటా. ఖర్చు అయిపోయినాయి. వెళ్ళి ఖర్చు అయిపోయి అంత నాకు అర్థమైతే నా డబ్బులు ఇప్పుడు ఫోన్ పే చేసి ఎలా ఖర్చు అయిపోతే 8,000లో 2,000 మిగిలిండే. 2,000 కూడా మామిడికాయలు తెచ్చుకున్నాను. బేనీషా బంగినపల్లి మామిడికాయలు తెచ్చుకున్నాను. నువ్వు తిను, మాకు బంగిరి పిల్లి తింటావా? నాతో రోసం అయితే ఏ తింటా, మాకు ఎందుకు అంటావా? ఆ డబ్బులతోనే తింటా. తిను, మాకు ఎందుకు? మా డబ్బులు ఏ మనిషి నా డబ్బులు ఎత్తు ఒక మాట చెప్పు. నీ డబ్బులు 10 నిమిషాలు ఉంటే ఇస్తా. నీ సెల్లు వేరే చోటు కుదవబెట్టి వస్తాను, బండి బీగాలి ఇస్తే నీ సెల్లే కుదవబెట్టి. నా బండి ఎందుకు వెళ్తావు? నీ బళ్ళే పెట్టి నీకు 2 బళ్ళు నువ్వు తెచ్చుకెళ్ళి. ఇప్పుడు బండి అన్నా సెల్ అన్నా రెండింటిలో కుదవబెట్టాలంటే నాకెందుకు? నువ్వేటా నువ్వు? నీకు డబ్బులు ఇచ్చే కదా కుదవబెడతాడు. పెళ్లికి వెళ్ళాలంటే కొత్త చూడండి అంటే కొత్తది ఉందయ్యా. 25,000 సెల్, 8,000 కొత్త అన్నావు. అవును, పోలే చెప్పి 25,000 ఎప్పుడు సెల్ అది 2001లో అమ్మకం చెప్పవా? ఏది లేదా చెప్పవా? మర్చిపోయినట్టు నాకు చెప్పా. నీ మర్చిపోతాను. గ్యాప్స్ ఎక్కువ కదా, అందుకే తక్కువ కదా, అందుకే మర్చిపోతాను. అప్పట్లో 25,000. నాకు ఎందుకు స్వామి? ఇప్పుడు 2,500 కొత్త. ఇప్పుడు 2,500 కొత్త సెల్. ఇప్పుడు 2,500 కొత్త. మరి అక్కడ ఎంత తీసుకున్నావు? అప్పుడు 25,000 కదా. నువ్వు ఇప్పుడు ఎంత తీసుకున్నావు? ఇప్పుడు ఎంత తీసుకున్నా? ఎంత తీసుకున్నావు? ఎంత? 2,500 అంతా 8,000 చెప్పినావు. ఇప్పుడు అంత ఆసమాస్ కనబడుతుంది. వ్యాపారం అంటే ఎక్కడో పెట్టుకో. పేపర్ గుద్దబెట్టికి తీసుకెళ్ళి వ్యాపారం నాకు చెప్తే పెట్టి. సరే రోడ్లో పోయి మాట్లాడు. నువ్వు డబ్బులు సరే డ్రా చేసి ఇస్తావా? నాకొద్దు. నాకు ఫోన్ పే చేసి కొట్టే. ఎవరు? ఫోన్ పే లేదు నాకు. ఫోన్ పే లేదు, అది వేరే వాళ్ళ కంపెనీ వాళ్ళది. ఫోన్ చేసి చెప్పు. నాకు చల్లిచ్చి ఆసమాస్ కనబడుతుంది. మాడిగా అవలాగి ఉందేమన్నా? డబ్బులు డ్రా చేసి అంతవరకు నువ్వు డబ్బులు డ్రా చేస్తా. నా సెల్లు ఈ సెల్ కూడా డ్రా చేసి ఇస్తా. నా సెల్ డ్రా చేయడం ఏంటి?
ఇప్పుడే మనలో ఏదో నేను ఉరికెత్తి వెళ్ళిపోతాను. నా వద్దు బాబు, నమ్మకం లేదు నీ మీద. 3,000 రూపాయలు నువ్వు నమ్మకం లేదు నాకు. నువ్వే తోలు. నాకు వద్దు సరే. తాళం లేవు. ATM. తాళం లేవు. ATM లో ట్రై తాళం లేవు స్వామి. ATM లో తాళం లేవు స్వామి. తాళం లేవు. మళ్ళీ హ్యాండిల్ తాళం లేవు. ఇంటికి కొడతావా? వైర్ అతికి ఎందుకంత నీకు అంత అవసరమా? ఎందుకంత నీకు అంత అవసరమా? నా డబ్బులు నాకు ఎత్తు ఇవ్వ. ఒక మాట చెప్పు. నా డబ్బులు నాకు నా చల్లివు. నా చల్లు నా చల్లు 8,000 దిగినా వాళ్ళకు 2 సార్లు దిగుతావు. పెట్టి ఎవరు సొమ్ము దిగుతావు? అయ్యవు అన్నిటికీ నువ్వు ఆటమారేటి ఎండతో వస్తే నువ్వు ఏంటి ఏడు మంచి చెట్ట ఉదా చల్లు. నిమిషం తొక్కలో అసలు ఇచ్చిన చాలా తక్కువ ఇచ్చినా కానీ తొక్కలేదు. ఏడిది పూజ చేయమంటున్నా. పూజ అయిపోయింది. నీకు ఇంకా డబ్బులు ఇస్తానా నువ్వు దాని. హలో, నీది యాది మొబైల్? అది కంపెనీ నా బాబాయ్ గురించి వండు. నీకు సంబంధం నాకు. నా బాబు వివో మొబైల్ ఒకటి ఉందిరా. అచ్చే నేను ఎమ్మతోటి 8,000 కుదవ పెడతాను. ఛార్జర్ ఛార్జర్ ఉంది దాన్ని. ఇదేడు స్వామి నీకు బుర్ర పాడే. దాని ఛార్జర్ ఉంది. దాని ఛార్జర్ ఉంది. తీసుకెళ్ళి నువ్వు ఓడికి పెడతావు. కాదు నీ ఛార్జర్ ఉంది. వస్తాను ఉండు. నా సార్లు ఏది నా సార్లు ఊబారు పెట్టడు. నాకైతే నీకు డబ్బులు వద్దా? నీకు తొక్క రోజులు తెచ్చిన తొక్క రోజులు మళ్ళీ డబ్బులు వద్దా? డబ్బులు వద్దా? నా డబ్బులు ఏది నువ్వే ఎత్తావా? నేను నువ్వు ఏమని చేసుకోపో. నా సార్లు బాగా చెప్తాను. తీసుకుని రా వెళ్ళు. తీసుకోండి వెళ్ళు చెప్తాను రా. కాదు ఇక్కడ రానా అన్నా. నువ్వు సీరియస్ కాదు. నీతో 200 ఉంది చెప్పాడు. ఉప్మా జీడిపప్పు వేసి పెడతారా? తక్కువ కావాలి ఉప్మా తక్కువ. నా సార్లు తీసుకెళ్ళి జీడిపప్పు బాలపప్పు వేసి తినే చేయడగెత్తదా మాకెందుకు డబ్బులు. జీడిపప్పు ఉప్మా తిందాం. జీడిపప్పు వచ్చి తొక్కలో ఉప్మా వచ్చి నాకు జీడిపప్పు ఉప్మా నా సెల్లాకి ఇచ్చిన నా సెల్ తీసుకొని మళ్ళీ 8,000 రూపాయలు తీసుకున్నావు. నా సెల్ నాకు డ్రా చేసి ఇస్తా. సెల్లో